ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ చూసినట్టయితే ఇది ఈ దేశంలో అమలవుతున్నటువంటి సరళీకరణ విధానాలు, నియోలిబరల్ పాలసీస్ అంటాం, నయా ఉదారవాద విధానాల కొనసాగింపుకి బడ్జెట్ ఉంది. ఎందుకంటే మీరు బడ్జెట్ మొత్తాన్ని పరిశీలిస్తే ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం అదే కేంద్రంగా కనబడుతుంది. అంటే ప్రైవేటు పెట్టుబడులు వస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది అనేటువంటి అంచనాతోటి మన పాలక వర్గాలు ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా జరుగుతున్న అభివృద్ధిని అంతా పరిశీలిస్తే క్రోనీ క్యాపిటలిజం అంటాం. కొద్దిమంది ధనిక వర్గం లేకపోతే కొంతమంది కార్పొరేట్ శక్తులు, విదేశీ బహుళజాతి సంస్థలు లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదిస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉండేటువంటి తలసరి ఆదాయం పెరగట్లేదు. ఇవాళ మన దేశంలో తలసరి ఆదాయం $2, అంటే దాదాపు బంగ్లాదేశ్ కంటే కూడా తక్కువ ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఈ బడ్జెట్లో ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగడానికి ఎలాంటి మార్గనిర్దేశం లేదు. అంటే ప్రజల ఆదాయాలు పెరగడానికి ఆలోచించకుండా కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ కంపెనీల యొక్క లాభాలు పెంచడానికి రాయితీలు ఇవ్వడం అని అంటే ఇది కాకులను కొట్టి గద్దెలకేయడం అనేటువంటి సామెత ఉంది తప్ప ఇంకోటి కాదు అనేది ఈ బడ్జెట్ను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. రెండోది, మధ్యతరగతికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చాము, పెద్ద ఎత్తున ఉపశమనం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇందులో కొంత మధ్యతరగతి లాభం జరగవచ్చు. కానీ పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ 12 లక్షలు అనేటువంటిది కూడా ఏ మేరకు సరిపోతుంది? వేరే దేశాలతోటి మనం పోల్చి చూస్తే ఇది కూడా తక్కువనే పరిస్థితి కూడా ఉంది. ఇందులో ఒక కోణం పరిశీలించాలి. ఇవాళ 12 లక్షల రూపాయలు రాయితీ ఇవ్వడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఆ 1,00,000 కోట్ల రూపాయలని మీరు ఎట్లా నష్టపరిహారం కాంపన్సేట్ చేసుకుంటున్నారు అని అంటే స్పష్టత లేదు. అంటే ఒకవేళ కార్పొరేట్ ట్యాక్స్ కనుక పెంచి ఈ 1,00,000 కోట్ల రూపాయలని సమకూర్చుకుంటున్నామనంటే మనం ఆలోచించవచ్చు. ప్రజలకు, ఉద్యోగులకు రిలీఫ్ వచ్చింది, కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఈ భారం పడుతుంది అని చెప్పి ప్రజలు సంతోషపడే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఆ మాట చెప్పట్లేదు. ఈ 1,00,000 కోట్లను ఎట్లా సమకూర్చుకుంటారంటే మళ్ళీ సంక్షేమం మీద కోతేయడం లేదా పరోక్ష పన్నులు పెంచడం. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ధరల్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మనకు చెప్పారు అంతర్జాతీయంగా చమురు మార్కెట్ తోటి మనం అనుసంధానం అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే మన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయి అని 2014లో మనకు చెప్పి అట్లాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50% ముడి చమురు ధరలు తగ్గినాయి అంతర్జాతీయంగా. అంటే మన పెట్రోలు, డీజిల్ ధరలు 50% తగ్గాలి. కానీ 50% తగ్గకపోగా విపరీతంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినాయి. మరి ఈ బడ్జెట్లో ఎందుకని పెట్రోలు, డీజిల్ ధరల గురించి ప్రభుత్వం ఆలోచించలేదు? అంటే ధరల పెరుగుదల విషయం మర్చిపోయింది, ఆదాయాలు పెంచే విషయం మర్చిపోయింది. ఇవాళ 26,000 రూపాయలు, అది కూడా అన్ని ట్రేడ్ యూనియన్లు అడుగుతున్నాయి కాబట్టి సరిపోతుందని కాదు, 26,000 రూపాయల కనీస వేతనాన్ని గ్యారంటీ చేస్తే మన ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే మన అంతర్గత మార్కెట్ పెరుగుతుంది, దానివల్ల ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా ఈ బడ్జెట్ పెద్దోళ్ళ బడ్జెట్గా, కార్పొరేట్ల బడ్జెట్ కనబడుతుంది తప్ప ఇది రైతాంగానికో, కార్మిక వర్గానికో, ప్రజలకో ఉపయోగపడేటువంటి బడ్జెట్గా లేదు. అందుకని సిపిఎం పార్టీగా ఇప్పటికే మేము దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్లో అవసరమైన మార్పులు చేసి ప్రజలకు సానుకూలమైనటువంటి బడ్జెట్గా తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇక